ఎవరన్నా జాయిన్ అయితే వాళ్ళు చెప్తే అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ట్రాన్స్లేషన్. ఓకే. దేవుని వాక్యం మనం ధ్యానించే ముందు ఒక్కసారి మనం ఈరోజు వాక్య పరిచర్యలో వెళ్ళే ముందు అపోస్తుల కార్యం 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ఎవరన్నా తెలుగులో తీసిన వాళ్ళైతే చదవండి, తర్వాత ప్రార్థన చేద్దాం. అన్ని జనులను దేవుని వాక్యం అంగీకరించినరని అపోస్తులని యూదయ అంతటను సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందిన వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసిదని అతనితో వాదము పెట్టుకునేది. ఎవరైనా తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళు తీసి రెడీగా పెట్టుకోండి. నేను వాక్యం చెప్పినప్పుడు మీరు చదవచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, దేవా, మాకు ఇచ్చిన సమయానికి వందనాలు. దేవా, మమ్మల్ని ప్రేమించి తండ్రి ఎంతో కృప చూపిస్తూ మీ పరలోక రాజ్యం నుంచి, పరలోక సింహాసనం నుంచి తండ్రి మమ్మల్ని కనుకొని దేవా, మాకు ఈ ప్రతి వారము నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇస్తున్న సమయానికే వందనాలు. దేవా, మేము ఏ పార్టీ వారం తండ్రి నీ వాక్యాన్ని చేతిలో తండ్రి తీసుకోవడానికి, లేకపోతే నీ వాక్యాన్ని తండ్రి మేము బోధించడానికి కేవలం ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని ఎంచుకున్న దానికి వందనాలు. దేవా, తీసుకొచ్చిన బిడ్డలందరికీ వందనాలు. వాళ్ళు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళ ప్రతి ఒక్క అనవసరమైన విషయాలు, అనవసరమైన సంగతులు తండ్రి, ఫోను, టీవీ అన్ని దూరం చేసేయమని వేడుకుంటున్నాను. ఈవెన్ కంప్యూటర్ కూడా తండ్రి దూరం చేసేయమని వేడుకుంటున్నాను. కేవలం నీ వాక్యం వింటూ తండ్రి, నీ వాక్యాన్ని ఆనందిస్తూ, వాక్యాన్ని తండ్రి దాని యొక్క లోతైన మర్మాలు తండ్రి అనుగ్రహిస్తూ తండ్రి వాళ్ళ ఆలోచనలన్నీ మార్చివేస్తూ తండ్రి వాళ్ళ మార్గాలన్నీ సరళం చేస్తూ నీ రాజ్యం గురించే వాడుకొని వేడుకుంటున్నాను. ఇంకా ఎవరైతే రానే ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. సకాల రావడానికి తీసుకురండి నేను వేడుకుంటున్నాను. నీ దాసుని తండ్రి శిలువ చాటున మరుపరుచుకొని తండ్రి పరిశుద్ధాత్మతో నూతనంగా అభిషేకించి నాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. ఏ ఒక్కరు కూడా తండ్రి ఖాళీగా వెళ్ళకుండా మీరు సాయం చేయండి. వినేవాళ్ళు తండ్రి, రికార్డింగ్ వినేవాళ్ళు కూడా వాళ్ళు దీవించిన ఆశీర్వదించి వేడుకుంటున్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో గత వారము మనము అపోస్తుల కార్యం 10వ అధ్యాయం మనం ధ్యానించినాం. ఈ 10వ అధ్యాయంలో పేతురు ఒక అన్యునింటికి, అంటే ఒక కొర్నేలి అన్యునింటికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పడం ద్వారా ఆయన ఇంటి ఉన్న వాళ్ళందరూ, చుట్టాలు, బంధువులు అందరూ అనేకులు ప్రభు తట్టున తిరిగినారు. అయితే ఆ తర్వాత ఆయన కొద్ది రోజులు ఆయన సహవాసం అక్కడ ఉన్నాడు. ఇది ఒక కొర్నేలి ఇంట్లో జరిగిన విషయం. ఇప్పుడు ఆయన తిరిగి ఈ యొక్క యెరూషలేము పట్టణానికి తిరిగి వచ్చినాడు. యెరూషలేము అదొక మెయిన్ సెంటర్. అది ఒక ఇండియాలో ఢిల్లీ ఎట్లాగా అదే విధంగా మనకు తెలంగాణకి హైదరాబాద్ ఎట్లా, ఆ విధంగా ఒక మెయిన్ సెంటర్ అన్నమాట. అపోస్తలుల్ని యేసు ప్రభు యెరూషలేం నుంచి ఎంత వాళ్ళకు హింసించినా, ఎంత వాళ్ళకు శ్రమలు అందినా అపోస్తల మీద మట్టుకు రానియకుండా ప్రభు కాపాడినాడు. అపోస్తలు కూడా ఎంతో జాగ్రత్తగా వాళ్ళు దేవుని లోబడుతూ దేవునికి విధేయ చూపిస్తూ వాళ్ళు అక్కడనే ఉన్నారు. తక్కిన వాళ్ళంతా చెదిరిపోయినారు. అయితే ఇప్పుడు ప్రతిసారి పరిచర్యకి వెళ్ళేటప్పుడు ఈ యెరూషలేం నుంచి వెళ్ళేవాళ్ళు. అయితే పేతురు ఏ విధంగా అపోస్తలు 9వ అధ్యాయంలో చూసినాము, ఆయన ఒక సమరయ పట్టణాలకు వస్తూ ఆ విధంగా జోపా నుంచి ఇక్కడికి ఈయన కొర్నేలి ఇంటికి వచ్చినాడు. ఈ కొర్నేలి ఇంటికి వచ్చినది ఒక సంపూర్ణంగా కంప్లీట్గా అన్యుడి ఇల్లు.
ఈ యొక్క అన్యుడికి దేవుడు చివరి తాళం చెయ్యి పేతురుతో అది ఓపెన్ చేసినాడు. ఎప్పుడైతే ఈయన వాక్యం ఆయన బోధిస్తున్నాడో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని కుమ్మరించబడింది. అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా సంధించబడింది. వాళ్ళందరూ భాషా రీతిగా వాళ్ళు ఒక చిన్నంగా వాళ్ళు మాట్లాడినారు. తక్కిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి వాళ్ళ ప్రభు ఇప్పుడు వీళ్ళని కూడా చేర్చుకున్నాడు అని అందరూ ఆశ్చర్యపోయినారు. బాప్తిజం ఇచ్చి కొన్ని రోజులు అక్కడ ఉండి ఇప్పుడు పరిచర్య ముగించింది. ఎక్కడ అన్యులింక్‌లో, అన్యుల ఒక ప్రాంతంలో. అక్కడ నుంచి యెరూషలేంకి తిరిగి వచ్చినాడు. అయితే మొదట అపోస్తలుల 11 మొదట వచ్చిన అన్ని జనులను దేవుని వాక్యం అంగీకరించిరి. అన్ని జనులు ఏం చేసినారు? దేవుని వాక్యం అంగీకరించినారు. ఇప్పుడు మనం స్లైడ్‌లో చూస్తే కూడా మనం ఇంటి ముందు ఒక మ్యాట్ ఏస్తాం. ఏంటి? రండి లోపలికి రండి వెల్కమ్ అనేసి. అదే విధంగా అన్యులు కూడా దేవుని గురించి ఒక మ్యాట్ ఏసినారు. ప్రభువా మీరు లోపలికి రండి. ఎంత మంచి మాట ఇది. ప్రభువా మీరు లోపలికి రండి. ఇదే మాట ప్రభు అందరికీ ఒక తలుపు నొద్ద నిల్చొని తట్టుచున్నాడు. ఎక్కడ అంటే ప్రకటన 3:20 చదవండి ఎవరన్నా. ప్రకటన 3:20 త్వరగా చదివితే మనం టైం సేవ్ అవుతుంది. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాడు. మన హృదయ తలుపు ద్వారా బయట నిల్చుండి ప్రభు తట్టుచున్నాడు. ఇక్కడేమో అన్యుల ద్వారం తట్టినాడు. వీళ్ళేం చేసినారు? మ్యాట్ వేసి లోపలికి రా ప్రభు అన్నారు. కానీ ఈ హృదయ తలుపు దగ్గర ప్రభు తట్టుచున్నాడు. అక్కడ ఒక ద్వారం ఉంది. దానికి ఒక డోర్ ఉంది. మనం ఈ అన్యులు ఏం చేస్తున్నారు అంటే మానవులంతా ఈ డోర్ మూసేసి ఉంచుతున్నారు. ఈ హృదయం అనే గది, ఈ హృదయం బయట ఉన్న గదికి బయట వెలుపల డోర్. ఈ లోపల దాన్ని క్లోజ్ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తాగడం, జూదం ఆడడం, సిగరెట్ తాగడం, వ్యసనాలతో నిండిపోయి అనేక మంది దేవుడు ఎన్నిసార్లు తట్టుచున్నా వాళ్ళు తలుపు తీస్తలేరు. దేవుడు అందరికీ ఆహ్వానం ఇస్తున్నాడు. రండి నా దగ్గరికి రండి. నేను మీ గురించి ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చినాను. మిమ్మల్ని రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చినాను. నేను పరలోకంలో ఉన్నప్పుడు దూతలు నన్ను దివారాత్రులు నన్ను ఆరాధిస్తారు. అవన్నీ విడిచిపెట్టి వచ్చినాను. పరలోకంలో సింహాసనము, రోడ్ వచ్చేసి బంగారంతో, ద్వారాలు గోడలు వచ్చేసి డైమండ్స్‌తో, ఆ యొక్క గేట్స్ ప్యాలెస్‌కి ఉన్న గేట్స్‌కి అన్ని వజ్రాలతో నిండి ఉన్నాయి. సింహాసనం ఎంతో మహిమతో అవన్నీ విడిచిపెట్టి ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మానవ శరీరధారి అయి పశువు పాకలో ఎంతో తక్కువ స్థాయిలో ఆయన పుట్టి, ఆయన జన్మించి, ఆయన అందరి గురించి ఏం చేసినాడు? శిలువపై మరణించి ప్రాణం పెట్టి మనకు ఏమంటున్నాడు? మీ గురించి నేను సిద్ధపరచబోతున్నాను. ఆ ద్వారము నేను పరలోక ద్వారం మీరు వెళ్ళడానికి నేను సిద్ధపరుస్తున్నాను. మీరు మీ తలుపు తెరవాలి. ఇప్పుడు మీరు వాక్యం వినేవాళ్ళు ఎవరైనా సరే, వాక్యం వినేవాళ్ళు, మీ తలుపు నద్ద దేవుడు తట్టుచున్నాడు. మీరేం చేయాలి? ఈ యొక్క అన్యులు ఏ విధంగా ఆ యొక్క తలుపు దగ్గర డోర్ మ్యాట్ పెట్టి రండి ప్రభు అన్న, అదే విధంగా ప్రభు మీ హృదయాల దగ్గర తట్టుచ్చినప్పుడు మీరేం ప్రభు లోపలికి రండి అని చెప్పాలి. అంతే, వేరేం లేదు. 92 జూలైలో నేను అదే చేసినాను. అంతకుముందు నేను కూడా అన్యుడిని, నేను కూడా విగ్రహారాధికుని.
ఆ రోజు నేను తలుపు తీసినాను. నా హృదయం వెలుగుతో నిండిపోయినది. సంతోషంతో నిండిపోయినది. ఎందుకంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క మహిమ మీ హృదయంలో వస్తది. ఇక్కడ అన్యులు గూడా వాళ్ళు తలుపు తెరిసినారు. తెరవంగానే ఏమైంది? వాళ్ళు ఆ సంతోషం, ఆనందంతో ప్రభు యొక్క సన్నిధితో భాషలు మాట్లాడినారు. మనం లాస్ట్ వీక్ చూసినాం భాషల గురించి. మనం ఇంకా దాని గురించి ధ్యానించం ఇప్పుడు. కానీ ఇక్కడ మన ముఖ్యాంశం అంటే వాళ్ళు దేవుని వాక్యం అంగీకరించిరి. మీరు దేవుని వాక్యం అంగీకరిస్తున్నారా? అపోస్తలులను యూదయ అంతటను సహోదరులను వినిరి. అందరూ ఎవరు? ఈ యొక్క కొర్నేలి ఇల్లు ఏమైపోయిందంటే అన్నిలకు ద్వారం అయిపోయింది. మెయిన్ ఎంట్రన్స్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇక అందరూ వాక్యం వినడానికి ఓపెన్. అందుకు అనేకులు ఇప్పటి వరకు యూదులు అంటే ఈ అన్యులను దూరం పెట్టేవాళ్ళు. ఈ వాక్యం వెళ్ళి వాళ్ళకి చెప్పేది లేదు. వాళ్ళు చాలా నిష్టగా ఉండి వాళ్ళు ప్రతి ఒక్క ద్వారము ఆ యొక్క ఆలయంలో ఒక్కొక్క తెగకి అంటే ఒక్కొక్క ట్రైబ్‌కి స్త్రీలకు వేరే, పురుషులకు వేరే, ప్రతి ఒక్క ట్రైబ్‌కి వేరే, తర్వాత యాజకులకు వేరే అన్యులకు మట్టుకు లోపల ప్రవేశం లేదు. బయటనే ఉండాలి వాళ్ళు. ఇప్పుడు వాక్యం అన్యుల దగ్గరకొచ్చేసింది. ఎంతో సంతోషంతో వాళ్ళు హృదయాలు తెలిసి వాళ్ళు డోర్ మ్యాట్ ఏసి ప్రభువా రండి అని ప్రభు వచ్చేసినాడు. ఈ యొక్క ఈ యొక్క మాట చానా పవర్‌ఫుల్ మాట. దేవుడు మిమ్మల్ని గూడా ఆహ్వానిస్తున్నాడు. ఏమని ఆహ్వానిస్తున్నాడు? మీరు గూడా రండి లోపలికి. ఏ విధంగా వస్తాడు ప్రభు? మౌనం ఒక రిక్వెస్ట్ ఇస్తే ప్రభు రండి. అప్పుడు ఇమ్మీడియేట్‌గా ప్రభు మనలో వస్తాడు. వాక్యానికి ఉన్నంత శక్తి. చాలా శక్తి ఉంది వాక్యానికి. మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ప్రతి వారం మీరు వాక్యం వింటున్నారు. కానీ మీరు వాక్యాన్ని అంగీకరిస్తున్నారా? మీటింగ్ అయిపోగానే ప్రార్థన చేయంగానే మళ్ళీ ఈ సాటర్డే నుంచి మళ్ళీ థర్స్‌డే వరకు మీ జీవితాల్లో వాక్యం పనిచేస్తుందా? లేపోతే మళ్ళీ ఫ్రైడే వచ్చినప్పుడు ఏదో మనం పాటలు పాడి, ఏదో వాక్యం విని, మళ్ళీ ప్రార్థన చేసి చాలా బాగుంది అంటున్నాం. కానీ వాక్యం మన హృదయంలో కార్యం జరిగితే, వాక్యం హృదయంలో జరిగితే మన జీవితాలే మారిపోతాయి. మీ జీవితాలు ఎన్ని వారాలు మీరు బైబిల్ స్టడీకి వస్తున్నారు? ఎన్ని వారాలు మీరు వాక్యం వింటున్నారు? అనేక విషయాలు దేవుడు మనకు బోధిస్తున్నాడు. మీ జీవితాలు మారుతున్నాయా? లేపోతే సేమ్ అదే విధంగా ఉన్నాయా? మీరు మళ్ళీ అదే సిగరెట్ తాగుతున్నారా? మీరు అదే మందు తాగుతున్నారా? అదే వ్యసనాలతో మీరు జీవితాలు ఉంటున్నాయా? అంటే మీరు వాక్యాన్ని లోపల ప్రవేశిస్తలేరు. మీరు ఆహ్వానిస్తలేరు. వాక్యాన్ని మీ హృదయంలో కార్యం చేయడానికి మీరు అనుమతిస్తలేరు. ఆ విధంగా అయితే వేస్ట్. ఊహించుకుందాం. మీరు మంచి చికెన్ బిర్యానీ వండినారు. మీరు ఇంటి బయట వండినప్పుడు అక్కడి నుంచి ఒక కాకి వెళ్తూ కాకి అందులో రొట్టె మీరు అది తింటారా? తినరు. వేస్ట్. ఎంత బాగా వాసన వచ్చినా ఏం చేసినా వేస్ట్. అదేవిధంగా వాక్యాన్ని మీరు ఎంతగా మీరు చెవులతో వింటున్నారు కానీ మీరు హృదయాల్లో ప్రవేశించడానికి మీరు అనుమతిస్తలేరు. అంతా వేస్ట్. ఈ ఒక బైబిల్ స్టడీ 1 అవర్‌కి ఎంతో శ్రమ పడుతున్నాను నేను. ఎన్నో గంటలు నేను చదువుతున్నాను. అనేకమైన పుస్తకాలు, అనేకమైన వాక్యాలు, అనేక గంటలు ప్రార్థన చేస్తున్నాను. కానీ వాక్యం మీరు లోపల ప్రవేశించడానికి మీరు కానీ అనుమతించకపోతే వాక్యం ఖచ్చితంగా చెప్తది. మీరు తప్పు చేస్తున్నారు. దీన్ని విడిచిపెట్టాలి. చూడు మత్తయి సువార్త 10:40లో ఏముంది ఈ మాట?
చదవండి. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను ఆ! చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. ఆ! దేవుని వాక్యము మీరు వింటున్నారు. అయితే దేవుని పిల్లల్ని మీరు చేర్చుకోవడం. రిసీవింగ్. మీరు దేవుని వాక్యం చేర్చుకుంటే దేవుని పిల్లల్ని గూడా మీరు చేర్చుకుంటారు. తర్వాత 41 వచనంలో ప్రవక్త అంటే దేవుని సేవకుడు. చదవండి బ్రదర్. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. ఆ! మొదటేమో దేవుని పిల్లల్ని చేర్చుకోవడం. మీరు దేవుని వాక్యం వినంగానే మీకు సహవాసం. పేతురు 10వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? సహవాసం ఉన్నాడు. దేవుని వాక్యం విన్నారు వీళ్ళందరూ. అందుకే అప్పుడు ఆయన సహవాసం చేసినాడు. తర్వాత ప్రవక్త ఈయనొక అపోస్తలుడు ప్రవక్త. ఆయనను చేర్చుకున్నారు. చేర్చుకోంగానే వాళ్ళకి ఉండాల్సిన బహుమానం దేవుడు ఇస్తా అంటున్నాడు. మనం ఆలోచించి చేసుకుందాం. మనం ఎన్ని సార్లు వాక్యం ఇచ్చినాం, అయినా దేవుని ప్రజల్ని మనం చేర్చుకుంటలేం. మనకు చాలా విభేదాలున్నాయి. ఆ విభేదాలు ప్రభు ఏమంటున్నాడు? వాక్యం రాంగానే ఏం చేయాలి? అవన్నీ విభేదాలు పోవాలి. నా ఒక అమ్మమ్మ ఆమె వాళ్ళ తండ్రి ఒక పెద్ద గురువు. అయితే ఈమె అనేక ఊర్లు తిరిగింది. ఆయన వాళ్ళ నాయనతో. సో, నాకు తాత అయితాడు. తాతమ్మ. సో, ఆమెకి చాలా గర్వం. ఆమె ఒక మతం గాని, ఆమె ఒక కులం గురించి, మా నాయన గురువు అనేసి చాలా గర్వం. సో, నేను యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, వాళ్ళ ఇంటి ఎదురుంగా ఒక చిన్న గదిలో ప్రార్థన చేస్తున్నారు. నేను ఎళ్ళినాను. ఎళ్ళేసి ప్రార్థనలో కూర్చొనొచ్చినంక, మా అమ్మమ్మ నన్ను ఇంట్లో చేర్చుకోలేదు. కాళ్ళు కడిగిరా, నువ్వు ఈరోజు ఇంట్లో రావద్దు. ఈ విధంగా విశ్వాసులు గూడా మీ లోపల ఏదన్నా ఉంటే ఈరోజు మార్చుకోండి. ఎందుకంటే అపోస్తల కార్యం మొదట 11 అధ్యాయంలో ఇక్కడ రెండవ వచనంలో పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు అంటే సర్కంసిషన్ అంటే యూదులు. వాళ్ళు మూడో వచనంలో నీవు సున్నతి పొందిన వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసితివని అతనితో వాదనము పెట్టుకొనిరి. అంటే వాళ్ళేమంటున్నారు? మేము యేసుప్రభుని నమ్మినాం. మేము గూడా యేసుప్రభు శిష్యులమే. కానీ వాళ్ళలో ఒకటేముంది? మనం వేరే. ఈ అన్యులతో మనం కలిసుండొద్దు. అదే వైఖరితి, అదే యొక్క మనస్తత్వం మీలో ఉంటే దేవుని కార్యం మీలో జరగదు. ఆలోచించుకోండి. మీ హృదయంలో మీకు ఏదైనా రిజర్వేషన్స్ ఉన్నాయా? ఆ రిజర్వేషన్స్ ఏంటంటే ఆయన వేరే కులమైన వ్యక్తి. నేను విశ్వాసిని, ఆయన విశ్వాసి. కానీ నేను నా ఇంట్లో చేర్చుకోను. అలా ఉంటే ప్రభు ఎంతో దుఃఖిస్తున్నాడు మీ విషయంలో. ప్రభు ఏమంటాడు? మీరు వాక్యాన్ని చేర్చుకుంటే మనుషులను గూడా చేర్చుకుంటారు. మనుషులను చేర్చుకుంటే, వాక్యం చేర్చుకుంటే మీరు పాస్టర్‌లను గూడా చేర్చుకుంటారు. పాస్టర్‌లను గూడా అయ్యో! ఈ పాస్టరు ఏంటో, ఈ పాస్టర్ ఎట్లున్నాడో, దేవుడు పంపించిండంట. కానీ మేము ఆ ఇంట్లో మేము చేర్చుకోము. కొన్ని గ్రామాల్లో ఇవి ఇంకా ఉన్నాయి. ఇవన్నీ మనం మానుకోవాలి. తర్వాత హీబ్రూ 11:31 విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున ఆ! అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఆ! విశ్వాసంతో చేర్చుకున్నది. అంగీకరించింది. ఎవరిని? ఇశ్రాయేల్ వాళ్ళ స్పైస్‌ని. అయితే ఈమె ఎవరు? కనాను దేశం. ఈ ఈ దేశమంతా భయపడుతున్నది దేని విషయం? ఇశ్రాయేల్ ప్రజలు వచ్చేసి ఈ దేశాన్ని ఏ ధ్వంసం చేయబోతున్నారు, చంపబోతున్నారు, కాల్చబోతున్నారు.
ఈమెకు తెలుసు. కానీ ఈమె ఏం చేసింది? విశ్వాసముతో చేర్చుకున్నది. అయితే ఈమె జీవితం ఏది? ఒక వేశ్య అంటే ఒక ప్రాస్టిట్యూట్. ఆమె ఒక పరిస్థితి లేకపోతే ఆమె ఒక సిట్యుయేషన్ చూస్తలేదు. లేకపోతే వచ్చిన ఒక స్పైస్ కూడా వాళ్ళు కూడా ఇవన్నీ ఏం చూస్తలేదు. దేవుని పేరుట విశ్వాసంతో చేర్చుకుంటున్నారా? ఎక్కడ ద్వారం ఓపెన్ అయ్యుంది. ఎక్కడ ద్వారం ఓపెన్ అయ్యి ఉంటే ప్రభు అక్కడ కార్యం చేస్తాడు. సో, దేవుని వాక్యం మనం అంగీకరిస్తే, దేవుని ప్రజలను మనం అంగీకరిస్తాం. పాస్టర్‌లని, సేవకులను అంగీకరిస్తాం. వాళ్ళొక కులాలు, మతాలు, భేదాలు ఏమి చూడము. అంతేకాక దేవుని వాక్యమును మనం అంగీకరిస్తే విశ్వాసము మనలో వస్తది. విశ్వాసంతో మనం అంగీకరిస్తే మనొక పాత స్థితి, మనొక ఏ విధంగా జీవిస్తున్నాం అవన్నీ ప్రభు చూడడు. ప్రభు ఈమె ఒక ప్రాస్టిట్యూట్ అని చూడలేదు. ప్రభు ఏం చూసినాడు? ఈమె విశ్వాసంతో అంగీకరిస్తున్నది. అందుకు ఈమెకొక గొప్ప బహుమానం దేవుడిచ్చినాడు. ఏమో గొప్ప బహుమానం అంటే చూడు, హీబ్రూ 11 అధ్యాయంలో 16 వ్యక్తిగత పేర్లున్నాయి. 16 మందిది. ఈ 16 మందిలో మొదట ఏబేలు ఆయన ఒక సాక్రిఫైస్ చేసేయడం వల్ల ఈనోకు ఆయనకు విశ్వాసం ద్వారా దేవునితో మరణం లేకుండా ఎత్తబడడం. ఇట్లా మనం చూస్తే నోవా, అబ్రహాం, సారా, ఐజాక్, జాకబ్, జోసెఫ్, మనం జోసెఫ్ జీవితంలో చూసినా, జాకబ్ జీవితం చూసినా ఎంతో కష్టపడ్డారు వాళ్ళు. నోవా జీవితంలో చూస్తే ఆయన ఎన్ని సంవత్సరాలు ఆయన ఓడ కట్టినాడు. ఆ ఈనోక్ జీవితం చూస్తే ఆయన 365 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంతో ఆయన నిష్ఠగా జీవించినాడు. వీళ్ళందరూ ఒక గొప్ప విశ్వాసులు, గొప్ప దేవుని ఎంతో మహిమపరిచినారు వీళ్ళ జీవితాల ద్వారా. ఈ పట్టికల్లో మోషే తర్వాత రాహాబ్ వచ్చింది. ఎవరు? ఈ యొక్క ప్రాస్టిట్యూట్. తర్వాత గిడియోన్, బారాక్, శాంసన్, జెఫ్తా, డేవిడ్, శామ్యూయల్, ఈ యొక్క 16 మంది. కొంతమంది గొప్ప దైవజనులు వాళ్ళ పేర్లు లేవు. కానీ రాహాబు పేరు వచ్చినది ఇక్కడ. రాహాబ్ నోవా వల్ల కష్టపడ్డదా? జోసెఫ్‌లా కష్టపడ్డదా? లేతే డేవిడ్ లాగా కష్టపడ్డదా? లేదే. కేవలం విశ్వాసంతో చేర్చుకున్నది. రిసీవ్డ్. మీరు కూడా కేవలం దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించి విశ్వాసంతో చేర్చుకుంటే మీ ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే దేవుని ప్రజలు వాళ్ళతో కలిసి చేర్చుకుంటే దేవుడు ఎంతో దీవిస్తాడు. నేను సౌదీ అరేబియాలో నేను ఒక క్యాంప్‌లో వర్క్ చేసినాను. అందులో అంతా చాలా మంది ముస్లిమ్స్. నా ఫ్రెండ్స్ అంతా చాలా మంది ముస్లిమ్స్ ఉండే. అయితే అక్కడ ఒక కష్టం. ఏంటంటే వాళ్ళు ప్లేట్లు అవన్నీ వాళ్ళు పెట్టుకోరు. అరబ్ వాళ్ళ రెస్టారెంట్‌లో. ఒక పేపర్ లాగా ఏస్తారు. ఒక ప్లాస్టిక్ పేపర్. ప్లాస్టిక్ షీట్ ఏసి దాని మధ్యలో ఆళ్ళు అన్నం పెడతారు. తర్వాత అక్కడ కోడి పెడతారు. అందరూ చుట్టూ కూర్చుంటారు రౌండ్‌గా. ఎవరికి కావాల్సిన అవసరం వాళ్ళ సైడ్ ఆ రైస్ తీసుకొని చికెన్ తీసుకుంటారు. అంటే ఇది మేము ఏకత్వం అంటే యూనిటీగా మేము ఉంటున్నాం. యూనిటీగా తింటున్నాం అని అర్థం. సో, నేను కూడా వాళ్ళతో కూర్చున్నాం బాగానే ఉండేది. అయితే ఒకసారి ఒకతను ఆయన ముస్లిం కాదు, అన్యుడు. ఈయనని సెపరేట్ ప్లేట్‌లో పెట్టు అని. ఎంతో ఒక విభజన చూపించే వరకు నేనెంతో బాధపడ్డాను. నేను 100 కిలోమీటర్లు నా ఫ్రెండ్స్ గురించి ప్రతి వారం ఎళ్లి చూసేవాడిని. ఆ ఒక నెప్పుతో నేను మళ్ళీ ఆ క్యాంప్‌కి పోలేదు. మీరు గూడా మీ యొక్క ఆచారాలతో, మీ యొక్క అంగీకారం లేకుండా ఎవరినన్నా మెప్పిస్తే, వాళ్ళు ప్రభువు నుంచి దూరంగా ఎళ్ళిపోయే ఒక అవకాశం ఉంది. మీ ఇంటికొచ్చినప్పుడు మీరు ఏం తింటున్నారో అదే వాళ్ళకి పెట్టండి.
మీరు ఏ విధంగా తింటున్నారో వాళ్ళకి అదే విధంగా లేదు వీళ్ళు వేరే సెపరేట్‌గా పెట్టడం అవన్నీ చేయొద్దు. దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు విభేదాలు ఉండకూడదు. విశ్వాసంతో అంగీకరించాలి. తర్వాత ఏ విధంగా విశ్వాసంతో అంగీకరిస్తామో రాహేబు దావీదుకు ఏమైంది ఆమె ఆమె వంశస్థురాల నుంచి వచ్చినాడు దావీదు. జ్ఞాపెట్టుకోండి. మీరు మీ యొక్క ఈ యొక్క విభేదాలు లేకుండా దేవుని మహిమ గురించి అంగీకరించిన బిడ్డల్ని, విశ్వాసంలో వచ్చిన వాళ్ళ బిడ్డల్ని, సేవకుల్ని ఎవరినైనా అంగీకరించిన వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు పాత జీవితం వాళ్ళు అవన్నీ చూడొద్దు. ఇప్పుడు కొత్తగా జన్మించాడు. 2 కొరింథీ 5:17 ఇదిగో ఆ సమస్తం కొత్తవాయెను. ఆ పర్సన్‌ని చూడండి. చాలా మంది ఏం చేస్తారు సంఘంలో రాగానే ఈ పలానా ఈమె ఒక చరిత్ర బాలేదు. పలానా వ్యక్తి ఇంతకుముందు ఇతను దొంగ. ఇవన్నీ చూడొద్దు. ప్రభువే క్షమించినాడు వీళ్ళ పాపాలని. ఎక్కడ? శిలువ మీద. అంతటి ప్రభువు క్షమించినప్పుడు మనం ఏ పార్టీ వాళ్ళము? గుర్తుపెట్టుకోండి. మనం రిజర్వేషన్ పెట్టుకోవద్దు. ఎలాంటి విభేదాలు పెట్టుకోవద్దు. ఎలాంటి సెపరేషన్ చేయొద్దు. దాని ద్వారా ఏమైతది? మనం నష్టపరుస్తాం. దేవుని కార్యం నష్టపరుస్తాం. ఇప్పుడు అపోస్తలుల కార్యం 11 అధ్యాయంలో 2వ వచనంలో మనం ఎళ్దాం. ఇక్కడ ఏమైంది? దేవుని వాక్యము మొదటి వచనంలో వర్డ్ ఆఫ్ గాడ్ అక్కడ పనిచేసింది. దేవుని వాక్యం. రెండో వచనం వచ్చేవారికి ఇక్కడ పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు వీళ్ళు ఏం చేస్తున్నారంట? సున్నతి పొందిన వాళ్ళు క్రిటిసిజం చేస్తున్నారు. క్రిటిసిజం అంటే హేళన చేయడం. అయితే సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు బయట పని చేయడం మొదలుపెట్టిన వానికి ఓడిపోయినాడు. అన్యుల దగ్గర అన్యులైనప్పుడు వాళ్ళు కూడా సాతాను చేతుల నుంచి వెళ్ళిపోయినారు. ఇప్పుడు సాతానుకు ఎట్లయినా ఈ దేవుని పని ఆపాలి. దేవుని వాక్యం అక్కడ చెప్పబడింది. దేవుని వాక్యం అక్కడ స్ప్రెడ్ అయింది. దేవుని వాక్యం స్ప్రెడ్ కాగానే సాతాను ఏం చేసింది? సరే నేను ఇంకో పని చేస్తాను. నేను సంఘంలో చేరబడతాను. సంఘంలో లోపలికి వస్తాను. సంఘం లోపల నుంచి నేను పనిచేస్తాను. దీనే ఈ క్రిటిసిజం అంటారు. అంటే మనకు విభేదాలు తీసుకురావడం. ఒక పర్సన్ ఈయన ఎందుకు ఈ విధంగా చేసినాడు? ఇది మన సంఘంలో ఇది ఆచారం కాదు కదా! దీంతో ఏమవుతుంది? ఆయన వేరే చర్చిలో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అక్కడ కూర్చుంటారు. మనం ఇక్కడ కూర్చుంటాం. మనం ఒకరొకరు ముఖాలు చూడం. ఆ వ్యక్తిని మనం కొడతా ఉంటాం. దేని ద్వారా అంటే మన ఒక మాటల ద్వారా క్రిటిసిజం చేస్తూ ఉంటాం. ఏ విధంగా క్రిటిసిజం చేస్తాము? మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా. ఇంకోటి మూడో వచనం చదవండి. నీవు సున్నతి పొందిన వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. ఒక్క నిమిషం. వాక్యం ప్రెజెంటేషన్ ప్రాబ్లం అవుతుంది. సో ఈ యొక్క క్రిటిసిజం దీన్ని ఇంగ్లీష్లో ఇంకొక వర్షన్లో దీన్ని క్రిటిసిజం పార్టీ అంటారు. హేళన చేసే పార్టీ. ఈ పార్టీ ఏం చేస్తారంటే హేళన, వాళ్ళు చేయడం పడినంత హేళన. వాళ్ళు ఏంటి? దేవుని రాజ్యాన్ని విస్తరించడం, దేవుని రాజ్యాన్ని గురించి కష్టపడడం ఇవన్నీ ఉండదు.
కేవలం వాళ్ళ పని ఏంటంటే ఏ విధంగా సరే మనం కించపరచాలి, లేకపోతే హేళన చేయాలి. ఈ హేళన చేసేది ఎక్కడ ఎక్కడ వస్తుందంటే, వాళ్ళు ఏ విధంగా అయితే నేర్చుకున్నారో, ఏ విధంగా పద్ధతిగా ఉన్నారో, వాళ్ళకు భిన్నంగా ఏదైనా కార్యం జరుగుతుంటే అప్పుడు వస్తదనమాట ప్రాబ్లమ్. ఇక్కడ అపోస్తలులు వాళ్ళు ఊహించలేదు. ఏం ఊహించలేదంటే దేవుని కార్యం ఇక్కడ జరుగుతున్నది. అయితే దేవుని కార్యం జరుగుతుంది. వాళ్ళనుకున్నారు పేతురు ఎక్కడో ఈ సమరయ ప్రాంతాల్లో ఉంటుండొచ్చు. సమరయ ప్రాంతాల్లో ఉండు కదా! మనకేమి వాళ్ళంతా యూదులే గదా! అనేసి. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇన్నారో ఈయన అన్యుల దగ్గర గూడా ఎళ్ళినాడనేసి. వాళ్ళకక్కడ ప్రాబ్లమ్ వచ్చేసింది. వీళ్ళేం చేసిండ్రు, పేతురుని మధ్యలో పెట్టిగా ఆహ్, పో అరవడమో లేపోతే ఆహ్, ఆహ్, వాళ్ళు ఎట్లైనా సరే పేతురుని కింద ఇచ్చేయాలి. "నువ్వు ఎట్లా చేసినావు? నీకు ఎవరిచ్చింది ఈ అధికారం?" ఆ! ఎంత ఇది షేర్ అయితలేదు. నిజం బ్రదర్స్. నీకు అధికారం ఎవరిచ్చినారు? నువ్వు అట్లెట్లా నువ్వెళ్ళేసి మాట్లాడినావు అనేసి సరే నేను ఇదే షేర్ చేస్తాను. ఓకే. కనబడుతుంది కదా! ఇది పవర్ పాయింట్ ఏదో ప్రాబ్లమ్. ఓకే. సో వీళ్ళు నువ్వు అట్లెట్లా నువ్వు వెళ్ళేసి చెప్పగలుగుతావు? నీకు ఎవరిచ్చింది అధికారం అనేసి పేతురుని వాళ్ళు అరవడం, లేకపోతే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, తప్పులు పట్టడం మొదలుపెట్టినారు. వీళ్ళెవరు? సున్నతి పొందిన వీళ్ళ అపోస్తలు, సున్నతి పొందిన వాళ్ళ శిష్యులు. వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళు సున్నతి పొందని వారు. వాళ్ళ దగ్గర ఎట్లా పోయినాను? 3 విషయాలక్కడ. వాళ్ళ దగ్గర ఎట్లా పోయినావు? రెండోది, వాళ్ళ దగ్గర ఎట్లా తిన్నావు నువ్వు? ఏం తిన్నావు? మూడోది, వాళ్ళు సున్నతి పొందని వాళ్ళు. నువ్వు ఎట్లెట్లా నువ్వు పోయి వాళ్ళకు వాక్యం చెప్పగలుగుతావు? ఎట్లా బాప్తిజం ఇయ్యగలుగుతావు నువ్వు? అనేసి గొడవ పెట్టడం మొదలుపెట్టినారు. దీనే తప్పులు ఎంచుట, గుణదోషాలు చర్చించుట అంటే ఇవన్నీ తప్పులు అనేసి సంఘంలో విభజన. ఈ యొక్క సాతానుడు చేసే పని ఈ సంఘంలో ఈ మధ్య చేసే అంటే ఇదే అన్నమాట. ఒక సేవకుడు ఏదైనా పోయి చేసొస్తే, "నువ్వు అట్లెట్లా చేసినావు? నీకు ఎవరిచ్చిన అధికారం? నువ్వు సేవకుడే గాదు. వాక్యం ఇట్లుందా?" అనేక విషయమైన సంగతులు తీసుకొచ్చి సంఘాన్ని విభజించడం. వీళ్ళు వాళ్ళని దిక్కు చూడరు, వాళ్ళు వీళ్ళ దిక్కు చూడరు. ఇదే సాతాను చేసే పని. మీరు క్రిటిసిజం చేసే వాళ్ళైతే ఈరోజు మీరు అది మానుకోవాలి. క్రిటిసైజ్ చేయడం మానుకోండి మీరు. వాళ్ళు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు. తీర్పు దినాన దేవుడు వాళ్ళని లెక్క అడుగుతాడు. మీరెవరు లెక్క అడిగే వారికి? మిమ్మల్ని ఎవరు అక్కడ పెట్టినారు ఆ స్థానంలో? క్రిటిసిజం చేయడం మానుకోవాలి. ఇదే విషయం అపోస్తలుల 15 అధ్యాయం 1వ వచనంలో ఉన్నది. చదవండి. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఏం చేసినారు వాళ్ళు? సహోదరులకు బోధించిరి. మీరు సున్నతి పొందిన వారే కాదు కదా! ఆ ఒక తప్పుడు విషయము ఐ థింక్ ఇది వచ్చేసింది మళ్ళీ. సో తప్పుడు విషయము సున్నతి పొందిన వారు మొదట వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? వీళ్ళు మళ్ళీ చదవండి బ్రదర్. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున
సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. వీళ్ళు వీళ్ళు ఏం ఇప్పుడు ఏమంటున్నారంటే, వీళ్ళు వాక్యం విన్నారు. ఓకే. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు. ఓకే. మాకు అవన్నీ కాదు. వీళ్ళు ఫస్ట్ జూడాయిజంలో కన్వర్ట్ కావాలి. జూడాయిజంలో కన్వర్షన్ కావాలంటే మొదట వీళ్ళు సున్నతి పొందాలి. అప్పుడే గాని వీళ్ళని మేము చేర్చుకుంటాం. మళ్ళీ అదే అధ్యాయంలో 5వ వచనం, అపోస్తలుల 15:5. ఫరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపించవలననియు చెప్పిరి. అంతేకాదు, సున్నతి పొందడమే కాదు, మోషే ఇచ్చిన ఒక ధర్మశాస్త్రము దాన్ని కూడా వీళ్ళు పాటించాలి. అప్పుడే వీళ్ళకి రక్షణ. మళ్ళీ దేవుని వాక్యం ఆ విధంగా పేతురు బోధించిందా? లేదు కదా. పేతురు బోధించిందేంటి? ఆయన యేసు ప్రభు ఏ విధంగా వచ్చినాడు, ఏ విధంగా మరణించినాడు, తిరిగి లేచినాడు చెప్పి ఇంకా ముగించిన ముందే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద వచ్చినాడు. ఈయన ఈ విధంగా ధర్మశాస్త్రం చెప్పలేదు, ఈ విధంగా సున్నతి గురించి చెప్పలేదు. మళ్ళీ ఈ యొక్క యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎవరైతే అపోస్తలులే కావచ్చు, లేకపోతే శిష్యులే కావచ్చు, వాళ్ళు వాదనం ఏంటి? వీళ్ళు సున్నతి పొందలేదు, వీళ్ళు ధర్మశాస్త్రం వీళ్ళు వెంబడిస్తలేరు, వీళ్ళకి రక్షణ ఏడికెళ్ళి ఇస్తాము? ఎవరు ఇచ్చేది రక్షణ? ప్రభు. మళ్ళీ వీళ్ళేమంటున్నారు? మేము ఇస్తామంటున్నారు. ఇది ఈరోజు సంఘాల్లో అనేక మంది, చాలా మంది చేసే తప్పుడు విషయం. వీళ్ళకు మేమే ఎట్లా రక్షణ ఇస్తామో మేము ఇయ్యమంటున్నారు. వీళ్ళెవరు ఇచ్చేది? నేనెవరు ఇచ్చేది? యేసు ప్రభు ఇచ్చినాడు. ఎవరి గురించి ఇచ్చినాడు? ఆయన ప్రజలందరికీ, ఎవరి ప్రజలు? అందరు సమస్త జనులారా నా దగ్గరకు రండి అని మత్తయి సువార్త 11:28-30 అందరికి ఇన్విటేషన్ ఇస్తున్నాడు. నా దగ్గరకు రండి సమస్త జనులారా అంటున్నాడు. ఆయన ఇచ్చేది రక్షణ. ఈ యొక్క కొంత విశ్వాసులు ఇప్పుడు సంఘాల్లో, లేకపోతే కొన్ని గ్రూప్స్లో మేము ఎట్లా ఇస్తాం, వీళ్ళని మేము ఎట్లా చేర్చుకుంటాము? మేము చేర్చుకోము. ఇది సాతాను పెట్టే చిచ్చు. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ విధంగా మీ లోపల, మీ దగ్గర ఏ విధంగా ఉన్నాయో, మీరు ఆ సాతానికి ఒక సాధనంగా వాడబడబోతున్నారు. దేవుని గురించి కాదు. సాతాను మిమ్మల్ని వాడుకుంటున్నాడు. దేని? సంఘాన్ని చీల్చడం, సంఘంలో చిచ్చులు పెట్టడం, విశ్వాసుల మధ్యలో చిచ్చులు పెట్టడం, విశ్వాసులను చీల్చడం. మీకు ఎంతో పెద్ద శిక్ష రాబోతున్నది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సంఘం కట్టాలి, సంఘాన్ని జతపరచాలి. మీకు చేసే విషయాలు కొన్ని నచ్చకపోవచ్చు, కానీ ఆ విషయాలు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ విధంగా జరుగుతుంది, మీరే చూసుకోండి. మనం ఇతరులని ఈ విధంగా హింస చేయొద్దు. నేను సౌదీలో ఒక సంఘం 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఆరాధించే వాళ్ళంతా మలయాళీ సంఘం వాళ్ళు. అయితే ఒక్కసారి ఇద్దరు ఫ్రెండ్స్కి, ఇద్దరు ఎల్డర్స్కి ఒక బాప్టిజం విషయం మీద గొడవ వచ్చింది. ఏంటంటే బాప్టిజం అక్కడ బయట ఇయ్యలేరు, బాత్రూంలో టబ్లో ఇయ్యచ్చు. అయితే ఆ టబ్లో నీళ్ళున్న ఎంతవరకు రాగలుగుతుంది? అయితే వాళ్ళు ఆ విధంగా సంభాషణ చేస్తున్నారు. వాళ్ళను ముంచి చేయాలనా, పడకబెట్టి చేయాలనా అనే దాని విషయం మాట్లాడుతూ ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది. చిన్న గొడవ. లేదు, కేరళలో మేము ఈ విధంగా చేస్తాము, వాళ్ళని ఇట్లా ముంచి లేపుతాము, ఈ విధంగా కింద ముంచెళ్ళడం లేదు అనే ఆ విషయంలో గొడవ చేసి ఎంతవరకు గొడవ పోయిందంటే సంఘం 2గా చీల్చబడిపోయింది. మీ యొక్క పాత విషయాలు. కొంతమంది అంటారు, ఫలానా సమయంలో ఈ సంఘంలో ఈ విధంగా చేయబడింది, మేము ఇదే చేస్తూ వస్తున్నాము, దీన్ని మార్చొద్దు అని తీసుకొస్తే ఏం చేస్తున్నారు మీరు ప్రభు ఒక ఆత్మ అక్కడ కార్యం చేసేదానికి అడ్డపడుతున్నారు.
గుర్తుపెట్టుకోండి. అలాగా మీరు అడ్డుపడితే మీకు శిక్షార్హతులై వస్తున్నారు. దేవునికి ఉగ్రత కింద వస్తున్నారు. కానీ దేవుని యొక్క దీవెనల కింద వస్తలేరు. తర్వాత జేమ్స్, యాకోబు 4వ అధ్యాయం 11, 12. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుకుడి. తన తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చు వాడవు కాక న్యాయము విధించు వాడవైతివి. న్యాయం విధించేవాడైతే, న్యాయం విధించే వాళ్ళు ఎవరు? ప్రభు, దేవుడు. ఇతరుల మనం తీర్పు తీర్చాల్సిన పని మనకు లేదు. ఇక్కడ అపోస్తలు లేకపోతే ఆ డిసైపుల్స్ యెరూషలేంలో పేతురుని వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు. అపోస్తలు పేతురుకి ఉన్న తాళం చేతులు ఆయన వెళ్ళి ప్రతి దగ్గర ప్రభు చెప్పిన ప్రకారం తాళం చేతులు తెరుస్తున్నాడు. ఆయననే వీళ్ళు నిందిస్తున్నారు. ఆయననే అడుగుతున్నారు, నువ్వేంటిను, వాళ్ళు సున్నతి పొందలేదు, వాళ్ళ ఇంట్లో వెళ్ళినావు, అట్లెట్లా కూర్చున్నావు, అట్లెట్లా ఉన్నావు, అట్లెట్లా వాళ్ళ తిండి తిన్నావు, వీళ్ళు చూడలేదు ఆయన ఏం తిండి తిన్నారు కూడా. బహుశా కొర్నేళ్ళు చాలా జాగ్రత్త పడి ఉండొచ్చు. ఈయన యూదా నుంచి వచ్చింది కాబట్టి ఈయనకు ఆ సపరేట్ ఫుడ్ పెట్టిండొచ్చు. వీళ్ళు చూసిండ్రా? ఏం చూడలేదు. నిందలు. మనం చూడకుండా ఏం చేస్తాం? నిందలు వేస్తాము. నిందలు వేయద్దు. ఫస్ట్ మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఒక బ్రదర్ గురించి, సిస్టర్ నుంచి వెళ్ళి డైరెక్ట్ అడగండి. ఒకసారి ఒక ఇద్దరు సిస్టర్స్ బామస్లో, ఆమె సిస్టర్స్ చాలా ఎమోషనల్గా చాలా సున్నితంగా ఉంటారు. అయితే ఒక సిస్టర్ వచ్చి ఈమె ప్రైజ్ లార్డ్ చెప్పింది ఆమె ప్రైజ్ లార్డ్ తిరిగి చెప్పలేదు. ఈమెకి ఒకే ఇదైపోయింది. ఈమెకు గర్వం వచ్చేసింది. ఈమె నేను ప్రైజ్ లార్డ్ చెప్పిన చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు ఏంటో ఆమెకు అది ఇది అనుకొని ఈమె పోయి ఇంకా 10 మంది చెప్పింది. ఏంటి? గాసిప్స్, కథలు అల్లి అది అట్లా పోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ సిస్టర్ దగ్గర వెళ్ళి కనుక్కుంది. ఏంటంటే ఆ సిస్టర్ వాళ్ళ అన్నన్న తమ్ముడు ఎవరో చనిపోయినాడు. ఆమె ఆ దుఃఖంలో ఉన్నామె. ఈమె వెళ్ళి చెప్పినప్పుడు ఆమె ఆ వేరే ఒక మూడ్లో ఉంది. ఆమె ఆలోచనలంతా ఎక్కడో ఉన్నాయి. ఈమె రిప్లై ఇయ్యలేదు. దానివల్ల ఈ యొక్క పెద్ద గాసిప్ స్టోరీ అయిపోయి వేరేదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఎప్పుడైతే ఈమెకు అది విషయం తెలిసిందో ఎంతో పశ్చాత్తాపడింది. అరే, ఈమె నాకు గర్వం ఉందని అనుకున్నానే, కానీ ఈమె పరిస్థితి వేరే ఉంది అని. ఆ విధంగా చాలా మంది తప్పుగా మనం ఆలోచనలో వెళ్ళిపోతాం. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోతాయి. సాతానుడు చేసేదే అది. సాతాను ఏం చేస్తున్నాడు? వాదాలు, గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్. నీకు ఒక బ్రదర్కి మధ్యలో ఏదన్నా విభేదం వస్తే మీరు ఫస్ట్ చేయాల్సిందంటే వేరే బ్రదర్ చెప్పకుండా మీరిద్దరు కూర్చొని మాట్లాడండి. లేదా ఇంకొక బ్రదర్ని తీసుకొచ్చి కూర్చొని మాట్లాడండి. ప్రాబ్లం 5 మినిట్స్లో సాల్వ్ అయిపోతుంది. అది ఒకరినొకరు తీర్పు తీరుస్తూ పోతా ఉంటే సంఘం లేకపోతే సహవాసం 2గా అయిపోతుంది. మనం తీర్పు తీర్చే వాళ్ళం కాదు. మనం న్యాయం పాటించే వాళ్ళం. తీర్పు తీర్చేది ప్రభు. రోమా 14:13. రోమా పత్రిక 14:13. త్వరగా బ్రదర్. కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనం అడ్డంకంగా ఉండకూడదు. దేని గురించి? తీర్పు తీర్చే విషయంలో. మనం ఒకవేళ తీర్పు తీరుస్తున్నాం అనుకోండి, ఏమవుతుందంట? తీర్పు తీర్చే వరకు మనం అడ్డంకం అవుతున్నాం. ఇక్కడ
అపోస్తలులు ఏం చేస్తున్నారు? సున్నతి తీసుకురావడం వల్ల ఏం చేస్తున్నారు? ఆ అన్యులని దేవుని దగ్గర రానీయకుండా అడ్డంకగా అయిపోతున్నారు. ఎంత విచారకరమైన విషయం. యేసు ప్రభువే తన ఆత్మను పంపించి, పరిశుద్ధాత్మను పంపించి వీళ్ళందరినీ చేర్చుకుంటే, ఈ యొక్క అపోస్తలు లేకపోతే ఈ యొక్క శిష్యులు వీళ్ళు దేవుని దగ్గర రానీయకుండా అన్యులకి వీళ్ళు అడ్డంకంగా అయిపోతున్నారు. అనేక సార్లు మనం ఆ విధంగా దేవుని దగ్గర రానీయకుండా మనం దేవుని విశ్వాసుల దగ్గర అడ్డంకులుగా అయిపోతున్నాం. ఎంత విచారకమైన విషయం. దేవుని మనం కట్టేవాళ్ళుగా ఉండాలి. దేవుని సంఘాన్ని కట్టేవాళ్ళుగా ఉండాలి. దేవుని దగ్గర ప్రజలను తీసుకొచ్చే వాళ్ళుగా ఉండాలి. కానీ అడ్డంకులుగా ఉండకూడదు. తర్వాత ఈ వీళ్ళ ఒక సంభాషణ చూస్తే ఏముంది సంభాషణ ఇక్కడ? ఒకరికి మించిన ఒకరికి వీళ్ళు బహు గొప్ప వాళ్ళుగా అనుకుంటారు. మళ్ళొకసారి చదవండి అపోస్తలుల కార్యం 11 అధ్యాయం 2వ వచనం. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు ఖచ్చితంగా అది నొక్కి అక్కడ వాక్యం ఉంది. సున్నతి పొందినవారు అంటే గర్విష్ఠులు. ఏ విధంగా గర్విష్ఠులు? మేము యూదా సంబంధించిన వాళ్ళము, మేము ఇశ్రాయేల్ ప్రజలము, మేము ప్రత్యేకించిన మనుషులము. ప్రభు ఆ అడ్డు కూడా తీసేసినాడు. ఇప్పుడు అన్యులను చేర్చుకున్నాడు, అడ్డు కూడా పోయింది. అయితే వీళ్ళు ఇంకా దాన్ని పట్టుకొని ఉంటున్నారు. కోతిని పట్టుకోవడం చాలా ఈజీ అంట. ఒక చిన్న ప్లేస్ భూమిలో ఒక కుండలాగా పెట్టి అందులో మన పల్లీలు పెడితే అది చేయి పెట్టేటప్పుడు ఈ విధంగా వెళ్తుంది. చేయి పెట్టినప్పుడు పెద్దగా అయిపోతుంది. అది తర్వాత అది వదలదంట. కోతి పట్టిన వాళ్ళు పోయి వాళ్ళు ఈజీగా దాన్ని పట్టుకోవచ్చంట. ఎందుకంటే అది కోతి వదలదంట. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క గర్వము, మన ఒక కులం కానీ, జాతి కానీ, దేశం కానీ, చదువు కానీ, డబ్బు కానీ, ఏదైనా సరే రంగు కానీ దాన్ని పట్టుకొని గర్వష్ఠులై మనం ఏం చేస్తాము? ఇతరుల కంటే గొప్పవాళ్ళని అనుకుంటాం. నేను ఒక దగ్గర చూసినాను. ఒక సిస్టర్ చాలా తెల్లగా ఉంటుంది. ఆమె ఇంకొక సిస్టర్ కొంచెం కలర్గా ఉంటుంది. ఆమె దగ్గర కూర్చోడానికి ఇష్టపడలేదు. ఇది ఇక్కడ అమెరికా దేశంలో చూసిన వీళ్ళ తెల్లోళ్ళు నల్లోళ్ళు కూర్చోడానికి ఇష్టపడలేదు. బహామస్లో ఒక సమయంలో ఒక సంఘంలో తెల్లోళ్ళకి విశ్వాసులకి రావడానికి ఒక ద్వారము, నల్లోళ్ళకి రావడానికి వేరే ఒక ద్వారం. కూర్చేది ఒకటే సంఘం, రొట్టె విరిచేది ఒకటే సంఘం, కానీ తెల్లోళ్ళకి ద్వారం వేరే, నల్లోళ్ళకి వచ్చాల్సిన ద్వారం వేరే. కారణం ఏంటి? వాళ్ళు ఆ రంగు వల్ల వాళ్ళు గర్విష్ఠులైపోయి దేవుని కార్యం జరుగుతుంది అక్కడ? జరగదు. సో గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేసినా దేవుడు ఏం చేస్తాడు? మన ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా అని చూస్తాడు. ఇక్కడ రెండో విషయము, వీళ్ళు లీగలిజం అని అంటారు. లీగలిజం అంటే చట్టపరమైన విషయాలు. ఏ విధంగా చట్టపరమైన విషయాలు అంటే వాళ్ళకు ఇచ్చిన ఒక విషయాలు దానిపై చట్టపరకంగా ఉండడం. అంటే ఒక ధర్మశాస్త్రము, ఈ ధర్మశాస్త్రం కింద వాళ్ళు రావడం. ఏ విధంగా ధర్మశాస్త్రం కింద వస్తారంటే వాళ్ళు మాకు ఇచ్చిన ఒక విషయాలపై వాళ్ళు గర్వపడుతూ, ఏంటి వాళ్ళకి ఇచ్చిన అంటే 10 ఆజ్ఞలు, తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఇచ్చిన ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఆజ్ఞలు, దాన్ని బట్టి వాళ్ళు చాలా
గర్వపడుతూ వాళ్ళు ఆ లీగలిజం తీసుకురావాలి. సువార్త తీసుకొచ్చింది పేతురు. ఇక్కడ యేసు ప్రభుని నమ్మడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పొందినాడు. కానీ ఇక్కడ ఈ యొక్క యూదుల క్రిస్టియన్స్ వీళ్ళేం చేస్తున్నారు, డిసైపుల్స్, వాళ్ళు ధర్మశాస్త్రం తీసుకొస్తున్నారు. ఇంకేం తీసుకొస్తున్నారు, గర్వపడుతున్నారు. ఒక గర్వంతో మేము యూదులము, సున్నతి పొందిన వాళ్ళము. 2 విషయాలు వీళ్ళు తీసుకొస్తున్నారు. గర్వము, రెండోది తర్వాత ఈ యొక్క ధర్మశాస్త్రం మాకు ఇవ్వబడింది. వీళ్ళు అందరూ ఎవరైతే బాప్తిజం ఇచ్చినావో వీళ్ళందరినీ నువ్వేం చేయాలి, వీళ్ళని మళ్ళీ జుడాయిజంలో ఫస్ట్ కన్వర్షన్ చేయాలి. అంటే పేతురు, నువ్వు చేసిన పని అంత తప్పు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది, ఏదో వచ్చింది, కానీ మేము ఒప్పుకోము. వీళ్ళందరినీ మళ్ళీ జుడాయిజంలో కన్వర్ట్ చేసిన తర్వాత, వీళ్ళకు సున్నతి ఇచ్చిన తర్వాత, దాని తర్వాత వీళ్ళని మేము చేసుకుంటాం సంఘంలో. ఎంత తప్పుడు దాంట్లో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈరోజు సంఘాల్లో కూడా అదే జరుగుతున్నది. యేసు ప్రభు గురించి వెళ్ళి చెప్పండిరా బాబు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, సాతాను వాళ్ళని వాడుకుంటున్నారు. ఫస్ట్ మీ చెడు మార్గాలు విడవండి, మీరు సిగరెట్ వదిలితేనే మీరు రక్షణ పొందుతారు, మీ యొక్క ఈ యొక్క విషయాలు వదిలితేనే, ఈ యొక్క చెడు వచనాలు వదిలితేనే మీరు రక్షణ పొందుతారు అనేసి వాళ్ళు బోధిస్తారు. కానీ ప్రభు ఏమంటాడు, మత్తయి సువార్త చివరి అధ్యాయంలో, గో అండ్ టెల్ ద గాస్పల్, వెళ్ళి సువార్త చెప్పు. గాస్పల్ అంటే, సువార్త అంటే యేసు ప్రభు ఒక జన్మము, యేసు ప్రభు ఒక మరణము, యేసు ప్రభు పునరుద్ధాత్మ. ఈ అంటే ఆయన బర్త్, ఆయన డెత్, ఆయన రిసరెక్షన్. ఈ 3 విషయాలు. ఆయన ఎందుకు వచ్చినాడు, ఎవరి గురించి చనిపోయినాడు, ఎట్లా లేచినాడు, తర్వాత ఏం సిద్ధపరుస్తున్నాడు. ఇది సువార్త అంటే. ఇది వదిలేసి నువ్వు అది మారు, నువ్వు ఇది మారు, నువ్వు ఇది తిండి తినద్దు. తిండి విషయాల్లో కూడా చెప్తుంటారు, మీరు ఇది తినద్దు, మీరు ఇది తింటే మీకు పరిశుద్ధాత్మ దేవుడు రాడు. అనేకమైన సొంత విషయాలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే పాడు చేస్తున్నారు, మనుషులని పాడు చేస్తున్నారు. అనేక అన్యులు, నేను ఎంతో మంది అన్యులతో మాట్లాడినాను. వాళ్ళు ఏమంటున్నారంటే, బైబిల్ మేము ఒప్పుకుంటున్నాం, బైబిల్ ఎంతో పరిశుద్ధమైన గ్రంథం, బైబిల్ మేము చదివితే ఎంతో మాతో మాట్లాడుతాం, కానీ సంఘంలో రావాలంటే మాకు భయంగా ఉంది. ఎందుకు, సంఘంలో ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్ చాలా జడ్జిమెంటల్ పీపుల్. మేము వేసుకునే దుస్తులు వేసుకుని రాగానే దాని మీద జడ్జ్ చేస్తారు, మేము ఏ విధంగా పని చేసుకొని వచ్చినా దాని మీద జడ్జ్ చేస్తారు. ప్రతి విషయంలో వాళ్ళు జడ్జిమెంట్. ఇంకో విషయం చెప్తాను, ఇక్కడ కెనడాలో ఈ కోవిడ్ టైంలో నేను ఒక మలయాళీ సంఘానికి వెళ్ళినాను. అక్కడ చెప్పే ఒక పెద్ద ఎల్డర్, ఆ ఎల్డర్ చెప్పే విషయం ఏంటంటే, ఒక ముస్లిం సహోదరి, ఆమె భర్త చనిపోయినాడు, 3 పిల్లలు. ఆమె యేసు ప్రభువుని అంగీకరించినారు. అయితే ఆమె సంఘానికి రానికి చాలా ఆసక్తి చూపిస్తున్నది. కానీ సంఘంలో ఉన్న ఇంకా వేరే పెద్దలు ఏమంటున్నారు, ఈమెని సంఘంలో మేము చేర్చుకోవడానికి మీకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆమె భర్త చనిపోయి ఉంది, ముస్లిం నుంచి వచ్చింది కాబట్టి అని. ఎంత దీనకరమైన, లేకపోతే ఎంత అవమానమైన విషయం ఇది. యేసు ప్రభువే ఆమెను చేర్చుకున్నాడు, యేసు ప్రభువే ఆమెకు రక్షణ ఇచ్చినాడు, యేసు ప్రభువే ఆమెకి ఆ సంతోషం ఇచ్చినాడు. కానీ వీళ్ళేమంటారు, మేము చేర్చుకోము, ఈమె ఒక చరిత్ర చూడు, ఈమె ఒక గత జీవితం చూడు, మనం మార్చుకుందాం, ఇలాగా మనం ఉంటే మనం ఇంకోటి ఇక్కడ అపోస్తలులు వీళ్ళకి ఇంకో కొంచెం ప్రాబ్లం ఏంటంటే, ఇంతకు ముందు ఎక్కడన్నా పరిచర్య జరిగినప్పుడు వాళ్ళు ఏం చేసినారు, ఈ అపోస్తలులను పంపించి హస్తనిపేక్ష చేసి చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు. ఇప్పుడు వీళ్ళకేంటంటే, మేము ఎవరిని పంపించలేదు, నువ్వు అట్లెట్లా నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు. ఇదొక ప్రశ్న.
ఎన్ని ప్రశ్నల నుంచి పేతురు వెళ్తున్నాడు. కానీ పేతురు ఎక్కడ కూడా ఆయన కోపపడుతూ, ఎక్కడ కూడా ఆయన ఆయన ఆహ్, ఆహ్, ఆయన యొక్క సహనం కోల్పోయినట్టు ఎక్కడ లేదు. చూడు ఆహ్, ఆహ్, 4 వచనం చదవండి. అపోస్తలుల 11 అధ్యాయం 4 వచనం. అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగు వివరించి చెప్పాను. ఆ! ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఎంత నెమ్మదిగా. ఆయన కోపడ్డాడా? తిడుతున్నాడా? మీరెవరు నాకు చెప్పడానికి? నేను పేతురుని, ప్రభువు నన్ను మొదటిగా అపోస్తలుగా ఎంచుకున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడతలేడు. ఎంతో నెమ్మదిగా. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. ఏంటి ఆ వివరింపంటే 5వ వచనం నుంచి 11 వచనాల వరకు ఏమని చెప్తున్నాడు? నేను కొర్నేలి ఇంటికి ఏ విధంగా వెళ్ళినానో, నాకు 3 సార్లు ఏ విధంగా దర్శనమైంది. ఆ దర్శనం అయిపోయిన వెంబడే అక్కడ ముగ్గురు నిలబడి ఉన్నారు. ప్రభు నాతో చెప్పినంటే వీళ్ళింటికెళ్ళు. ఎళ్ళేసి వీళ్ళతో మాట్లాడని ఇక్కడ పేతురు ఇక్కడ చెప్తున్నాడు. అంతేకాదు 12వ వచనంలో 12వ వచనం చదవండి. అపోస్తలులు 11, 12. అప్పుడు ఆత్మ నీవు భేదమేమియూ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చెను. చదవండి. ఏ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. ఇక్కడ పేతురుకి 6 మంది ఉన్నారు. ఈయనేం గ్రూపిజం చేస్తలేడు. గ్రూపిజం చేసేది ఎవరు? ఆ సున్నతి పొందిన శిష్యులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అట్లట్లా జరుగుతుంది అని వాళ్ళు గ్రూపిజం చేస్తుంటే పేతురు ఏమంటున్నాడు? ఎంతో నెమ్మదిగా మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఈ 6 ఉన్నారు సాక్షిగా. వాళ్ళని అడగండి, నేనేమన్నా తప్పు చేసినానా? నా అంతలో నేను పోయినానా? ఏం జరిగిందా అని. ఈ 6 సాక్షులుగా ఆయన పేతురు వాడుకుంటున్నాడు. ఇక్కడ వీళ్ళేం గొడవ పడలేదు. పేతురు వాళ్ళతో ఏం అరవలేదు. పేతురు ఏమి వాళ్ళని విమర్శించలేదు, ప్రశ్నించలేదు. మీరు ఎవరని కూడా ఆయన ఏం మాట్లాడలేదు. ఆయనే మొదట వ్యక్తి. ప్రభు పేతురుని ఎంచుకున్నాడు. నువ్వే లీడర్ కాబోతున్నావు అని. లీడర్నే వీళ్ళు ఇన్ని ప్రశ్నలు వేస్తుంటే లీడర్కున్న ఒక క్వాలిటీస్ ఏంటి? నెమ్మదిగా సమాధానం చెప్తున్నాడు. మన మధ్యలో ఇప్పుడు మన సంఘాల్లో లీడర్స్కి లేని క్వాలిఫికేషన్ ఏంటి, లేకపోతే క్వాలిటీస్ లేనిది ఏంటంటే సహనం. వీళ్ళెవరు నాకు మాట్లాడడం, వీళ్ళెవరు నాకు చెప్పడం, నేను వీళ్ళకే కదా నేను వాక్యం చెప్పినాను, నేను చెప్తే కదా వీళ్ళు సువార్త పొందినారు, వీళ్ళే నాకు చెప్పడం అనేది గర్వపడుతూ గర్వంతో అరవడం, లేకపోతే గర్వంతో వాళ్ళని కించపరచడమే జరుగుతున్నాయి. అందుకే సాతానుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసులకి, లీడర్కి, అంటే లీడర్ అంటే ఒక గ్రూప్ హెడ్డే కావచ్చు, పాస్టర్ కావచ్చు, దైవ సేవకుడే కావచ్చు, ఎవరైనా సరే ఈ ఇద్దరి మధ్యలో గొడవ పెడుతున్నాడు. ఫస్ట్ ఏమో సంఘంలో గొడవ, క్రిటిసిజమ్స్ ద్వారా. రెండోది ఈ మనం నేర్చుకున్నది ఏంటి? ఆచారాలు వీళ్ళు దాన్ని వెంబడిస్తలేరు, అదొక గొడవ. మూడోది ఇక్కడ పేతురుకి, లీడర్కి, తర్వాత విశ్వాసులకి గొడవ. చూడు ఎన్ని గొడవలు ఉన్నాయి. సాతాను ఎక్కడ పనిచేస్తున్నాడు? సంఘంలో, బయట కాదు. బయట వాడు ఓడిపోయినాడు, ఇప్పుడు లోపల వచ్చి వీళ్ళ మధ్యలో పెడుతున్నాడు. అందుకు పేతురు అంటాడు, 6 మంది సాక్షులను పెట్టుకొని ఏమంటున్నాడు? వీళ్ళని అడగని కావాలంటే నేను నా అంతలు నేనేం చేయలేదు అని. గుర్తుపెట్టుకోండి, మనం కూడా పేతురు చూపించే విధానం మనం వెంబడించాలి. మనం ఎప్పుడైనా సరే సపరేట్గా పోకూడదు, అరవకూడదు. బ్రదర్ ఇంకెంత టైం ఉంది? ఇప్పుడు 10 అయితా ఉందన్నా. 10:08 అయ్యకొచ్చింది. ఎంతవరకు మనం 5 మినిట్స్ తీసుకోండి. 5 to 10 మినిట్స్. లేదు, మనం 10 వరకు అయిపోయిందా టైం? 10 అయిందని అప్పుడే. 10 ఇప్పుడు 10:08 అయిందని ఇప్పుడు.
10 లేదు 10:30 అని ఉంది. 10:30 క్లోజా 10:00? తీసుకోండి 10:20 వరకు తీసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఈ 3 విషయాల్లో ఇక్కడ పేతురు చూపించే విషయం ఏంటంటే ఆయన దేవుని గురించి నిలబడి ఆయన ఎంతో నెమ్మదిగా మాట్లాడుతూ వస్తున్నాడు. అలాంటి క్వాలిటీస్ మనకు ఉండాలి. తర్వాత అపోస్తల కార్యం 11 అధ్యాయం 14 వచనం చదవండి. 11-14. ఆ, ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి ఆ, సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపెను. ఇలా అపోస్తలు 11-14. సారీ 11-14. ఓకే. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. 16-17 చదవండి. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసమించిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పెను. 16వ వచనంలో ఇక్కడ వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఉంది. మొదటి వచనంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది. 16వ వచనంలో వర్డ్ ఆఫ్ ద లార్డ్. చూడండి, దేవుని వాక్యము ప్రభు మాట, ప్రభు మాట. సో దేవుని వాక్యం ద్వారా అంటే ఆది కాండం నుంచి ఈ మాకు పొందినది ఏంటి అంటే యేసు ప్రభు నుంచి దేవుని ప్రభు మాట. ఆయన ప్రభు మాట ఏంటి? ఆయన పరిశుద్ధాత్మతో నేను నీటి బాప్టిజం కాదు, మీకు పరిశుద్ధాత్మతో నేను మీకు బాప్టిజం ఇస్తాననేసి నాకు అప్పుడు గుర్తొచ్చింది. ప్రభు చెప్పిన మాట అంటే నా మాటలు కాదు, దేవుని మాటలు, నా ఒక క్రియనే లేదు అని పేతురు ఎంతో నెమ్మదిగా వీళ్ళందరికీ జవాబిస్తున్నాడు. దేవుని మాట, తర్వాత ప్రభు మాట. సో మనకి 2 విషయాలు ఉండాలి. మన సంఘాల్లో, మన గ్రూప్లో గొడవలు ఉన్నాయి, ఎక్కడ ఏమన్నా ఏ గొడవలకి అయినా సరే జయింపు ఉండాలంటే 2 ఉండాలి. దేవుని మాట, ప్రభు మాట. పాత నిబంధనలో ఉన్న దేవుని వాక్యము, తర్వాత సువార్తలో ఇచ్చిన ప్రభు మాటలు. ఈ 2 మాటల ద్వారానే ఏమవుతుందంటే మనకు గెలిపింపు వస్తుంది. నెక్స్ట్ నేను ఇంకొక 5 minutes లో క్లోజ్ చేస్తాను. ఇది లీగలిజం అంటే మనకు బాండేజ్ చూస్తాం కదా. బాండేజ్ అంటే ఒక దాని కింద రావడం. దేని కింద రావడం అంటే ఆజ్ఞల కింద. ఈ ఆజ్ఞల కింద ఎప్పుడైతే వస్తామో ఏమవుతుందంటే మనకు మళ్ళీ ఆ పాత దానికి వెళ్ళిపోతాం. యేసు ప్రభు ద్వారా మనం రక్షణ పొందినాం అనేది పోతుంది. ఇందులో ఏమవుతుందంటే డైల్యూషన్ వస్తుంది. డైల్యూషన్ అంటే చిక్కగా పాలు ఉన్నదాన్ని దాంట్లో నీళ్లు కలిపేస్తే ఏమవుతుంది, అది కల్తీ అయిపోతుంది. అదేవిధంగా సువార్త యేసు ప్రభు కాకుండా మళ్ళీ పాత నిబంధన కూడా మనం పాటించాలి, ఆ ఆజ్ఞలు పాటించాలంటే ఏమవుతుంది, అది కల్తీ అయిపోతుంది. ఇదే ఇప్పుడు కొన్ని సంఘాలు ఆ విధంగా మొదలైనాయి. వీళ్ళే యేసు ప్రభు ద్వారా రక్షణ అంటారు, మళ్ళీ మీరు పాత నిబంధన ఆజ్ఞలు కూడా వెంబడించాలి, ఫాలో కాల్. వాళ్ళే ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ పీపుల్. వాళ్ళు ఇది చాలా కల్తీ, దేవుని వాక్యాన్ని కల్తీ చేసే సంఘాలు. దూరంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని సువార్త ద్వారా రక్షణ పొందినాము,
దేవుని వాక్యం ద్వారా మనం పరలోకం వెళ్తున్నాము. దేవుని వాక్యం ద్వారా మనలో కార్యం జరుగుతది. దేవుని వాక్యం ద్వారా మనం పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుతాము. ఈ మళ్ళీ ఆజ్ఞలు వెంబడిస్తే ఏమైతే మళ్ళీ మనం ఆ కాడి కిందొచ్చేస్తాం. మళ్ళీ సాతానుకి కింద మనం ఏమైతాం దాసులమైపోతాం. దేవుడు మనల్ని ఆ విధంగా పిలవలేదు. తర్వాత 18వ వచనం. ఇవన్నీ ప్రభు చేసినాడు, ప్రభు చెప్పినాడు అని చెప్పిన తర్వాత 18వ వచనంలో చూస్తే ఇప్పుడు ఈ యొక్క అపోస్తలులు లేకపోతే సున్నతి పొందిన శిష్యులు లేకపోతే ఆ సున్నతి పొందిన అపోస్తలే ఉండొచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్య జనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. దేవుని మహిమపరచిరి. విమర్శించినారు ఫస్ట్ మొదట వచనంలో. విమర్శనల్లో సాతాను చిచ్చులు పెట్టినాడు ఈ సంఘంలో. అనేక చిచ్చులు చూసినాం. 3 విషయాలు చూసినాం. ఈ 3 విషయాల్లో కూడా దేవుని మాట మొదటి వచనం, 16వ వచనంలో ప్రభు మాట. పేతురు ఏం చేసినాడు? ఈ రెండిటికి ఆయన ప్రాధాన్యత ఇచ్చినాడు. అంటే మనకు మన సంఘాల్లో ఒక 2 గుంపులకు చిచ్చులు పెట్టడానికి, లేకపోతే సంఘాన్ని విభజించడానికి, లేకపోతే లీడర్‌కి, విశ్వాసులకి గొడవలు పెట్టడం గానీ, లేకపోతే మన ఆచారాలు తీసుకురావడం, లేకపోతే మన ఒక గర్వం ఏదైతే గర్వం ఉందో, మనం చదువుకున్న వాళ్ళం, చదువులేని వాళ్ళతో కూర్చోలేము. నేను తెల్లగున్నాను, నల్ల వాళ్ళతో కూర్చోలేను. నేను ఈ కులం నుంచి వచ్చినాను, వాళ్ళతో ఇవన్నీ సాతాను తీసుకొస్తాడు. ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు మనం దేనికి ఇంపార్టెన్స్ ఇయ్యాలంటే దేవుని వాక్యానికి. ప్రభు మాట ఇస్తే ప్రభు మాట ఈ విధంగా ఉంది. దేవుని మాట ఇట్లుంది. మేము ఇట్లా చేసినాము. వాళ్ళు వినలేదనుకో దేవునికి అప్పచెప్పుదాం. దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ పేతురు కూడా అదే చేసినాడు. గొడవ పడలేదు. తర్వాత నాతో 6 మంది ఉన్నారు, వీళ్ళు సాక్షులని వాళ్ళతో తీసుకొచ్చి గొడవ పడలేదు. చూపించినాడు వీళ్ళు సాక్షులని. తర్వాత ఏం చేసినాడు? దేవుని మాట వాళ్ళకు గుర్తు చేసినాడు. చేయంగానే ఇప్పుడు ఈ యొక్క విశ్వాసులు ఏం చేస్తున్నారు? వీళ్ళని దేవుని మహిమపరిచినారు. అంటే ఇప్పుడు అన్య సంఘాన్ని, అంటే జెంటాల్ని, అవిశ్వాసులు లేకపోతే యూదులు కాని వాళ్ళని వీళ్ళు సంఘంలో చేర్చుకున్నారు. ఈ మొత్తం 1-17లో జరిగిన ఒక టగ్ ఆఫ్ వార్ గాని, గొడవలు గాని, దానికి ముగింపు 18వ వచనం. దేవుని మహిమపరిచినారు. సో గుర్తుపెట్టుకోండి, మనలో కూడా సంఘాల్లో గాని, విశ్వాసులో గాని ఎలాంటి గొడవలు వచ్చినా దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తే, ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే, ఆ ప్రభు మాట మనకి హెచ్చిస్తే ఏమైతుందంట? చివరిగా దేవుని నామం ఘనపరచబడుతుంది. వాళ్ళు వింటారు. మళ్ళొకసారి 18వ వచనం చదివి మనం ముగించుకుందాం. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక. ఏ మాటలు? దేవుని మాటలు విని ఏమి అడ్డంగా చెప్పలే ఇంకా. తర్వాత అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ఇంగ్లీష్ లో క్లియర్గా ఉంది. సమాధానంతో వాళ్ళు ఇంకా సమాధాన పడ్డారు. సమాధాన పడి ఏం చేసినారు? దేవుని మహిమపరిచినారు. సమాధానం వచ్చేసినది. గొడవ పోయి సమాధానం వచ్చింది. అదే దేవుడు మన హృదయాల్లో, మన సంఘాల్లో, మన విశ్వాసంలో, మన ఒక ఫెలోషిప్ లో కూడా చేయనుగా కానీ మనం ప్రార్థన చేస్తాం. బ్రదర్, బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలగాక. అవునండి, ఇంతవరకు అద్భుతమైన సందేశాన్ని మనం విన్నాం దేవుని వాక్యం ద్వారా. మనలో ఎటువంటి విభేదాలు మనం చేయకూడదని, మరొకరిని వేరే ఏ రకంగా భేదంతో మనం చూడకూడదని, ముఖ్యంగా మనలో భేదాలు ఏదైనా వచ్చినప్పుడు మనకి సమాధానము దేవుని మాటలే, దేవుని వాక్యము ద్వారానే మనము సమాధానం పొందగలమని, మన సమస్యలు తీర్చుకోగలమని దేవుని వాక్యం చేత ఈరోజు మనం హెచ్చరింపబడి ఉన్నాం, తెలుసుకుని ఉన్నాం. కాబట్టి మనలో అటువంటి ఏదైనా చిక్కులు ఉన్నట్లయితే దేవుని వాక్యం నుంచి మనము వాటిని అన్నిటిని కూడా తొలగించుకొని
మన ఒక మార్గం, ఆత్మీయ జీవితం, మన నడవడికను మనం సరి చేసుకొని ప్రభు మార్గంలో మనం చక్కగా నడవనట్లు మనం ప్రభు సహాయం మనం కోరుకుందామండి. సో దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. కొన్ని అనౌన్స్మెంట్స్. సో రేపు ఉదయం మనము సాక్ష్యం సమయం కలిగి ఉంటాము కాబట్టి ప్రార్థన పూర్వకంగా సాక్ష్యం చెప్పేవారు మీరు సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ సమయంలో మనం విన్న దేవుని వాక్యం బట్టి మనము ప్రార్థన చేసుకుందామండి. సో ఈ ప్రార్థన అయిన తర్వాత మన మధ్యన భాగ్యక్క గారు ఉన్నారు. భాగ్యక్క మరి వారి కుటుంబం చివరి పాట పాడడానికి సిద్ధపడాలని మనం చేస్తున్నాం. సో కిరణ్ అన్న ఉన్నారా మీరు? కిరణ్ అన్న ఓకే అండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభా అవును స్వామి సజీవమైన వాక్యం ద్వారా మమ్మల్ని మీరు దర్శించినారు. అందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, మీరు నమ్మిన బిడ్డలు తండ్రి ఏ విధంగా మనం జీవించాలో తండ్రి మీ లేఖనాల ద్వారా ప్రభా తండ్రి మనం హెచ్చరించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును స్వామి, ఇతరులకు ప్రభా అభ్యంతరకరంగా మనం ఉండకూడదని ప్రభా ఇతరులు తండ్రి రక్షణలోనికి రావటకు మనము తండ్రి సరైన రీతిగా ప్రభా వారిని నీ తట్టు కలిగిన వారముగా మనం ఉన్నట్లు తండ్రి మనకు సహాయపడని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభు, ఒకవేళ తండ్రి ఎవరి విషయం అయితే తండ్రి మనం ఒకవేళ భేదము ఏమైనా తను చూపించు ఉన్న దయచేసి క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మనం ఎటువంటి విభేదాలు లేకుండా తండ్రి ప్రభు నీ వాక్యపు వెలుగులోనే తండ్రి మనొక ఆలోచనలు సరిదిద్దుకొని ప్రభా నీ కొరకు ప్రభు ఈ లోకంలో సాక్షి బిడ్డలుగా ఇతరులకు మంచిగా మాదిరికరంగా మనం జీవించినట్టుకు తండ్రి మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. నేను వాక్యమున ప్రతి ఒక్కరిని దీవించండి. విన్న నీ మాటలు మన ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదే విధంగా తండ్రి వాక్యం అందించిన అన్నను బట్టి స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా, వారిని వారి కుటుంబాన్ని వారు చేసిన సేవా పరిచయను మీరు బహుగా దీవించి ఆస్వాదించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. రాబో రోజులు తండ్రి నీ దాసులు ప్రభా నీ ఆత్మచేత ఇంకా అభిషేకించి మన మధ్యలో తండ్రి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, కృప ద్వారానే తండ్రి మేము రక్షింపబడి ఉన్నాం. అందరం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఈ ఒక కృపలో తండ్రి మమ్మల్ని ప్రభా తండ్రి జీవించడానికి సహాయపడండి ప్రభా. ఇతరులకు ఆ కృపను ప్రభావం మనం తండ్రి అందించే వారికి కృపను గురించి తండ్రి తెలుపవారుగా తండ్రి నీ యొక్క ప్రేమను గురించి తెలుపవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అభ్యంతరాలను తొలగించండి. మీరే మహిమను ప్రార్థిస్తూ కొద్దిగా ప్రార్థనలు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. దేవునికి స్తోత్రం. భాగ్యకి ఎదురా ಒಂದು ಚರಣ ಒಂದು ಪಲ್ಲವಿ ಮಾತ್ರ ಹಾಡ್ರಕ. మేలతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరిచినావు. రక్షణ పాత్ర గురించి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరిచినావు.
రక్షణ పాత్ర గురించి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేల దేవుడా నా రక్షక స్తుతింతును నీ నామము. ఇశ్రాయేల దేవుడా నా రక్షక స్తుతింతును నీ నామము. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. థ్యాంక్ యూ అక్క. దేవునికి స్తోత్రం. ఈ సమయం చివరిదిగా మన మధ్య శ్రీధర్ అన్న ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదం బెనడిక్షన్ అన్న ఇవ్వాలని మనం చేస్తున్నాం. శ్రీధర్ అన్న. యుగేంద్ర ప్రేయర్ చేయండి. అన్న యుగేంద్ర అన్న లేరు, నా లెఫ్ట్ అయినారు. అక్కడేమో పెళ్లి ఉన్నట్లుంది నా అక్కడ. పరలోకన్న మా తండ్రి, ఈ సమయం ఇచ్చిన వందనాలు దేవా. మరి మాతో ఈరోజు అపోస్తుల కార్యం 11వ అధ్యాయం మొదటి 18 వచనాలు మేము ధ్యానించడానికి మీరు సాయం చేసిన వందనాలు తండ్రి. ఏ విధంగా సాతానుడు తండ్రి సంఘంలో చోరీ, తండ్రి సంఘంలో చిచ్చు పెట్టడం, అనేక విధాలుగా సంఘాన్ని విభజించడానికి పాల్గొనడానికి మేము చూసినాం తండ్రి. దేవా, యూదులు యువత సున్నతి పొందిన వాళ్ళు అన్యులు సున్నతి పొందుతనే, లేకపోతే మోషే ధర్మశాస్త్రం వాళ్ళు వెంబడిస్తేనే, వాళ్ళు యూదా మతంలో మారిన తర్వాతనే వాళ్ళని మేము చేర్చుకుంటాం సంఘంలోనే. అనేక తండ్రి వాదాలను మేము చూసినాం. వాళ్ళు గర్వపడుతున్నారు వాళ్ళొక మతాన్ని, మళ్ళీ వాళ్ళొక ఆచారాలను బట్టి వాళ్ళు గర్వపడుతున్నారు. కానీ మీరు వాక్యంలో క్లియర్గా సెలవించినారు ప్రభువా, మేము ఎలాంటి గర్విష్ఠులుగా మాలో ఏ విధమైన తండ్రి జాతి, మతము, రంగు, భేదము, తండ్రి ధనము, చదువు ఏదైనా సరే దీని మీద గర్వపడకుండా ప్రభు కార్యం చేయడానికి, ప్రభు వాక్యానికి మేము మొదటి స్థానం ఇవ్వడానికి మేము ఏ విధంగా జీవించాలో మీరు వాక్యం నుంచి మాకు సెలవించినారు అని ప్రభువా. మరి ఆ యూదులు వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు. తీర్పు తీర్చేది ప్రభువే. ఒకరినొకరిని విమర్శించకూడదు, వాక్యాన్ని వెంబడిస్తూ సంఘాన్ని కట్టేవాళ్ళుగా ఉండాలని మీరు మాతో సెలవించినారు తండ్రి. పేతురుకి తండ్రి విశ్వాసులకి మధ్య గొడవ కూడా చూసినాము. కానీ పేతురు ఏ విధంగా కానీ అతను జవాబు ఇవ్వకుండా నాతో 6 సాక్షులు ఉన్నారని చెప్తూ తండ్రి ఎంతో నెమ్మదిగా ఆయన ప్రభు మాట అని ఆయన వాళ్ళతో మాట్లాడినాడు. ఎప్పుడైతే ప్రభుకి మొదటి స్థానం ఇచ్చినాడో ప్రభువా, మీరే వాళ్ళ హృదయాల్లో కార్యం చేసినారు అని ప్రభువా. మేము కూడా అనేక సార్లు గొడవ పడుతున్నాం తోటి సహవాసులతో, పెద్దలతో. అనేకమైన తండ్రి మా యొక్క నేచర్తో, మా యొక్క స్టబర్న్ నేచరు, మేము గర్విష్ఠులై మాకే అన్నీ తెలుసు అని మేము గొడవ పడుతున్నాం అని ప్రభా. విశ్వాసులు, సంఘస్థులు కూడా వచ్చేసి పెద్దలతో గొడవ పడినప్పుడు వారు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా అనుసరించాలని ఈ యొక్క అధ్యాయం ద్వారా మాకు సెలవు ఇచ్చిన దానికి వందనాలు ప్రభువా. రాబోయే దినాల్లో అన్యులు తండ్రి ద్వారం బయట ఏ విధంగా వాక్యాన్ని ఆహ్వానించిన అదేవిధంగా మేము కూడా వాక్యాన్ని ఆహ్వానించడం సాయం చేయండి. వాక్యం మా హృదయంలో వచ్చినప్పుడు వాక్యం పనిచేస్తుంది అంటున్నారు ప్రభువా. రాహేబు తండ్రి ఏ విధంగా వాక్యాన్ని అనుసరిస్తూ
ఇజ్రాయెల్ ఒక స్పైస్ని ఆహ్వానించిందో, తద్వారా హీబ్రూ 11 అధ్యాయంలో 16 పేర్లలో ఆమె ఒక పేరు కూడా ఉన్నది మేము చూస్తున్నాం ప్రభా. ఎంత పెద్ద ఘనత మీరు ఇచ్చినారు. యేసు ప్రభు ఆ యొక్క వంశస్థుల నుంచి, రాహాబు నుంచి తండ్రి ఆ యొక్క లైన్ నుంచి వచ్చినారని చూపిస్తున్నారు. అవును ప్రభా, మేము కూడా నీకు వెంబడిస్తే, నీ వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకుంటే మమ్మల్ని కూడా మీరు హెచ్చిస్తారు, దీవిస్తారు అంటున్నారు ప్రభా. ఇతరుల వాళ్ళొక పాత ఒక నేచర్ కానీ, పాత ఒక హిస్టరీ కానీ మేము చూడకుండా వాళ్ళని ఏ విధంగా ప్రభు మార్చినాడో వాళ్ళని అదే విధంగా మేము కూడా అంగీకరించడానికి సాయం చేయండి. అంతేకాదు ప్రభువా, ఎప్పుడైతే ఈ యొక్క గొడవలన్నీ మీ యొక్క మాట ద్వారా, దేవుని మాట ద్వారా మీరు ఒక సెటిల్ చేసినారో, లేకపోతే వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చినారు తండ్రి, ఆ సంఘంలో ఆ గొడవ పడే వాళ్ళందరూ సమాధాన పడి దేవుని మహిమపరిచినారు. ప్రభువా, ఈరోజు దినాల్లో సంఘాలు అనేక గొడవలు, ఈ గొడవలన్నిటికీ సమాధానం అపోస్తల 11 అధ్యాయం 1 నుంచి 18 వచనాలు క్లియర్గా మాకు చూపిస్తున్నారు. రాబోయే దినాల్లో మేము తండ్రి సంఘాన్ని కట్టేవారుగా, రాబోయే దినాల ప్రభువా నీ వాక్యాన్ని బోధిస్తూ దాంట్లో ఎలాంటి ఒక లీగలిజం కానీ, ఎలాంటి డైల్యూషన్ తేకుండా ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మేము బోధించడానికి సాయం చేయండి. దేవా, మమ్మల్ని మీరే పాత్రలుగా వాడుకోమని వేడుకుంటూ, ఈ వాక్యాన్ని దీవించమని వేడుకుంటూ, రాబోయే దినాల్లో నీ గురించి సాక్షిగా ఉండడానికి సాయం చేయమని వేడుకుంటూ, యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 అన్న బెనడిక్షన్ ఇవ్వండి. The love of the Father, the grace of the Lord Jesus Christ, and the communion of the Holy Spirit be with us now forevermore. Amen. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. వందనాలన్నా. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. Praise అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. praise the Lord. Praise the Lord.